SA2 ఎగ్జామ్ టైం టేబుల్ టైమింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు జరిగేటటువంటి అంటే ఏప్రిల్ 8వ డేట్ నుంచి ప్రారంభమవుతున్నాయి SA2 ఎగ్జామ్. గతంలో మనం SA1 ఎగ్జామ్ రాసాం పిల్లలు. ఇప్పుడు SA2 ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మనకు ఏం ఎగ్జామ్ అనేవి ఏమి ఉండవు, హాలిడేస్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఇదే లాస్ట్ ఎగ్జామ్. మనం ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనం టైమింగ్ తెలుసుకుందాం. అయితే ఈ ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఎగ్జామ్ 8వ డేటుకు ప్రారంభమవుతుంది. 8 ఏప్రిల్ 2024 ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది సమయం 9 గంటలు అంటే ఉదయం 9 నుంచి 11:30 వరకు ఎగ్జామ్, తెలుగు ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత 10వ డేట్కు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ సమయం మాత్రం ప్రైమరీకి ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు సేమ్ ఉంటుంది. తర్వాత 15 డేట్ 15వ డేట్ రోజు మ్యాథ్స్ ఉంటుంది ఎగ్జామ్. ఇది కూడా సమయం సేమే. తర్వాత 16వ డేట్కు EVS ఎగ్జామ్ ఉంటుంది. దీంతో ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఎగ్జామ్ కంప్లీట్ అవుతాయి. తర్వాత ఇప్పుడు మనం 6th నుంచి 9th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎగ్జామ్ టైం టేబుల్ తెలుసుకుందాం. 6th to 9th ఈ ఎగ్జామ్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే తెలుగు వాళ్ళు తెలుగు, ఉర్దూ వాళ్ళు ఉర్దూ రాస్తారు. వీరికి సమయం 6th to 7th క్లాస్ వాళ్ళకేమో 9 నుంచి 11:30 వరకు ఉంటుంది ఈ 2 క్లాసుల వాళ్ళకు. తర్వాత 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకు 8th క్లాస్ వాళ్ళకేమో 9 నుంచి 11:45 వరకు. అదేవిధంగా 9th క్లాస్ వాళ్ళకు 9 నుంచి 12 వరకు ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళ కొద్దిగా డిఫరెంట్ ఉన్నది సమయం. అంటే 6th to 7th క్లాస్ వాళ్ళకు కొద్దిగా వేరు ఉంది, 8th క్లాస్ వాళ్ళకు వేరే సమయం ఉంది, 9th క్లాస్ వాళ్ళకు వేరే సమయం ఉంది. ఇదే సమయం అన్ని ఎగ్జామ్లకు సేమ్ సమయం టైం టేబుల్ ఉంటుంది. తర్వాత 10వ డేట్ రోజు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ లేదా తెలుగు ఉంటుంది. సమయం మాత్రం సేమే. తర్వాత 15వ డేట్ రోజు ఏప్రిల్ 15 రోజు ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. వీరికి థర్డ్ లాంగ్వేజ్ అనేది 6th నుంచి 9th వరకు సేమ్ ఉంటుంది మాత్రం. అంటే అందరికీ ఆల్ ఇంగ్లీష్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది. అందరూ ఇంగ్లీషే రాయాల్సి ఉంటుంది 6th నుంచి 9th వరకు. తర్వాత 16 డేట్ అంటే 16వ డేట్ రోజు మనకు 16వ డేట్ రోజు సోషల్ స్టడీస్ ఉంటుంది. సోషల్ స్టడీస్ ఎగ్జామ్ మరియు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ సోషల్ స్టడీస్ ఎవరికి ఉంటుందంటే 6th to 7th వాళ్ళకు ఉంటుంది. తర్వాత మ్యాథ్స్ ఎవరికి ఉంటుందంటే 8th, 9th వాళ్ళకు ఉంటుంది. ఇది 6th to 7th 8th ఉన్నది కొద్దిగా వేరుంది. అంటే సోషల్ వీళ్ళకుంటే మ్యాథ్స్ వీళ్ళకుంది. తర్వాత 18వ డేట్ రోజు 18వ డేట్ రోజు ఏంటంటే ఎగ్జామ్ జనరల్ సైన్స్ ఉంది. ఇది 6th to 7th వాళ్ళకు జనరల్ సైన్స్ ఉంటాయి. అదే రోజు ఫిజికల్ సైన్స్ 8th, 9th వాళ్ళకు ఉన్నది. 8th, 9th వాళ్ళకు ఫిజికల్ సైన్స్ ఉన్నది. 6th to 7th వాళ్ళకు జనరల్ సైన్స్ ఉంది. తర్వాత ఈ 18 తర్వాత 19వ డేట్కు అంటే 18కి జనరల్ సైన్సు, ఫిజికల్ సైన్స్ అయిపోయిన తర్వాత 19వ డేట్ రోజు ఏంటంటే మ్యాథ్స్ ఉన్నది. ఎవరికంటే మ్యాథ్స్ 6th to 7th వాళ్ళకి మ్యాథ్స్ ఉంటే మళ్ళీ బయాలజికల్ సైన్స్ 8th, 9th వాళ్ళకి బయాలజికల్ సైన్స్ ఉంటుంది. తర్వాత లాస్ట్ 20 డేట్కి ఒకటి సోషల్ స్టడీస్ 8th, 9th వాళ్ళకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత లాస్ట్ దీంతో మనకు ప్రైమరీ మరియు 6th నుంచి 9th వరకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. మీకు రిజల్టు మీ టీచర్స్ ఇస్తారు, అదేవిధంగా మార్క్స్ కూడా ఇస్తారు. దీంతో మనకు ఈ సంబంధించిన అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ జూన్ నుంచి మళ్ళా మీరు కొత్త క్లాస్లోకి వెళ్తారు. స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్.